హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియోని అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు మనం చూసుకుంటే నిన్న జరిగిన ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ యొక్క అన్అఫీషియల్ కీని మీకు అందిస్తున్నాను. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఏపీపీఎస్సీ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన కీనే మీరు తుది కీగా భావించండి. అలాగే అన్ని పేపర్ క్లిప్పింగ్స్లో చూసుకుంటే సేమ్ కీనే ఉంది. మీ రిఫరెన్స్ కోసం మాత్రమే ఈ కీని మీకు అందిస్తున్నాను. అలాగే మనం నిన్న ఎంతమంది ఎగ్జామ్ రాశారు, అలాగే ఏ జిల్లాల నుండి ఎంతమంది అటెండ్ అయ్యారో ఒకసారి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 75.82% మంది హాజరయ్యారు అని చెప్పి ఏపీపీఎస్సీ వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే పేపర్లో కూడా రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,95,526 మంది దరఖాస్తు చేసుకోగా 3,89,014 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే 2,94,966 మంది పరీక్షకు హాజరయ్యారని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. 13-20 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాల వారీగా శ్రీకాకుళం 23,714, విజయనగరం 20,644, విశాఖపట్నం 36,730, తూర్పుగోదావరి 36,176, పశ్చిమ గోదావరి 14,218, కృష్ణా 15,616, గుంటూరు 23,419, ప్రకాశం 24,152, నెల్లూరు 17,656, చిత్తూరు 28,417, కడప 1995, అనంతపురం 1979, కర్నూలు 32,420 మంది పరీక్షకు హాజరైనట్లు ఏపీపీఎస్సీ వాళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే మనం తక్కువగా చూసుకుంటే కడప జిల్లాలో 1995 మంది మాత్రమే అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే తూర్పుగోదావరిలో చూసుకుంటే 36,176 మంది అటెండ్ అయ్యారు ఎగ్జామ్కి. తూర్పుగోదావరిలో ఎక్కువగా, అలాగే కడప జిల్లాలో తక్కువగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే నిన్న జరిగిన ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్లో కొన్ని పేపర్లు తప్పులు అనేవి జరిగాయి. అవేదో మీరు గమనించుంటే చూడండి. నేనైతే గమనించాను ఆల్రెడీ. ఇప్పుడు ఒకసారి ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, అది చూపిస్తాను ఏమనేది. ఇక్కడ చూసుకుంటే దోషాలతో చుక్కలు అని చెప్పి హెడ్డింగ్ లైన్తో ఒక శీర్షిక రావడం జరిగింది. అందులో మ్యాటర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్లక్ష్యంతో పంచాయతీ కార్యదర్శులు నియామక రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రశ్నాపత్రంలో ఆంగ్లం తెలుగు మధ్యంలో ఇచ్చిన ప్రశ్నలు పొంతన లేదని, అనువాద దోషాలు తప్పులు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1051 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఆదివారం జరిగింది. ప్రశ్నాపత్రాన్ని ఆంగ్లం తెలుగు 2 భాషల్లో ఇచ్చారు. అలాగే పార్ట్ బిలో కొన్ని ప్రశ్నలకు ఆంగ్లంలో ఇచ్చిన దానికి తెలుగులో అనువాదానికి వ్యత్యాసం ఉన్నట్టు పలువురు అభ్యర్థులు తెలిపారు. అవేమో ఇప్పుడు చూద్దాం. నేనైతే గమనించాను, మీరు గమనించారో లేదో ఒకసారి చూడండి. ఇప్పుడు తప్పుగా వచ్చిన ప్రశ్నలు ఒకసారి చూసుకుంటే, తప్పుగా అంటే జస్ట్ అనువాదంలో తప్పుగా ఉంది, ఇంగ్లీష్లో కరెక్ట్గానే ఉంది, తెలుగులో వచ్చే వరకు దాని మీనింగ్ అనేది చేంజ్ అయిపోయింది. అది ఒకసారి చూసుకుంటే, హుగ్లీలోని సుందర్బన్ అడవులు దేనికి ప్రసిద్ధి అని ప్రశ్న ఇచ్చారు. అలాగే సమాధాన ఆప్షన్లలో మ్యాంగ్రోవ్స్ అని ఇచ్చారు. దీనికి తెలుగులో మాత్రం చూసుకుంటే మామిడి తోటలు అని ఉంది. మడ అడవులు అని ఉండాల్సింది మామిడి తోటలు అని ఉంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని అని 70వ ప్రశ్నగా ఇచ్చారు. తెలుగులో మాత్రం రాజ్యాంగంలో పేర్కొన్న మౌలిక విధులు అని చెప్పి తప్పుగా ఇవ్వడం జరిగింది అని చెప్పి ఇక్కడ ఉంది. అలాగే మనం చూసుకుంటే గోడను కిటికీగా, కిటికీని తలుపుగా, తలుపుగా ఫ్లోర్ను పైకప్పుగా, పైకప్పును వెంటిలేటర్గా పిలిచినప్పుడు మనిషి దేని మీద నిలబడతాడు అని 20వ ప్రశ్నకు ఇంగ్లీష్లో ఏమో కరెక్ట్గానే ఉంది. అదే తెలుగులో వచ్చే వరకు మనిషిని ఏమని పిలుస్తావు అని చెప్పి తప్పుగా ఉంది. నేనైతే చూశాను ఇది కూడా. అలాగే మనం చూసుకుంటే ఇలా ప్రశ్నపత్రంలో చాలా తప్పులు ఉన్నాయి. తెలుగులో వచ్చే వరకు మీనింగ్ అనేది చేంజ్ అయిపోయింది. తెలుగులో వచ్చిన వాళ్ళు కొంచెము పడ్డారు అని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే మనం చూసుకుంటే ఏపీపీఎస్సీ వల్ల నోటిఫికేషన్ ప్రకారం స్టార్టింగ్లోనే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే
ఇంగ్లీష్లో ఏదైతే వచ్చిందో దాన్నే పరిగణిస్తారు. తెలుగులో తప్పులు దొరికినా వాళ్ళు దాన్ని పరిగణనలో తీసుకోరు అని చెప్పి నోటిఫికేషన్లోనే ఉంది. కానీ తెలుగు మీడియం వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మనం మార్క్స్ ఇస్తారో లేదో వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. అలాగే మనం ఇంకో శీర్షికలో చూసుకుంటే పరీక్షా కేంద్రం చిరునామాల్లో అస్పష్టత అని రావడం జరిగింది. ఇది విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంలో చూసుకుంటే 200 మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. ఎందుకు అంటే విశాఖ జిల్లా ఎస్ రామవరం మండలం తిమ్మాపురం గ్రామంలో ఆదర్శ జూనియర్ కళాశాల ఏపీపీఎస్సీ పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందంట. అలాగే హాల్ టికెట్లో మాత్రం సి ఆదర్శ జూనియర్ కళాశాల తిమ్మాపురం విశాఖపట్నం జిల్లా అని ఇవ్వడం జరిగింది. తిమ్మాపురం ఏ మండలంలో అని పేర్కొనలేదు. ఇదే పేరుతో భీమిలి మండలంలోని ఒక గ్రామం ఉండడంతో 200 మంది అక్కడికి చేరుకున్నారు. కళాశాల విషయమై స్థానికులు వాకప్ చేయగా సంబంధించిన కాలేజీ ఇక్కడ లేదని వారు బిత్తరపోయారు అని ఇవ్వడం జరిగింది. ఈ పరిష్కారం దీన్ని ఎవరు సాల్వ్ చేయలేకపోయారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే విశాఖపట్నంలో 50% మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే మనకు హాల్ టికెట్ ఇచ్చిన దాంట్లోనే అలాగే నోటిఫికేషన్లోనే నీట్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఏ ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో దాన్ని ఒకరోజు ముందుగానే చూసుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని వాళ్ళు ఎలాగో సాల్వ్ చేయలేరు. వాళ్ళకి రీకండక్ట్ కూడా ఎగ్జామ్ అనేది చెయ్యరు. ఆల్రెడీ నోటిఫికేషన్లోనే ఉంది. అలాగే ఎగ్జామ్ హాల్ టికెట్లో కూడా ఇది మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా ఇలాంటివి జరుగుతాయని చెప్పి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఒకవేళ ఇది మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వచ్చు. అలాగే నేను డైలీ 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, స్టడీ పర్పస్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.